హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసేయండి. సో ఇంకా పిన్ని వాళ్ళ ఇంట్లో నాగుల చవితి రోజు భోజనాలు అయినాయని వీడియో అయితే పెట్టాను కదా. ఆ రోజు సాయంత్రం వరకు అక్కడే ఉండిపోయామన్నమాట. సో పిన్ని ఇంకా ఇలా సాయంత్రం కదా చక్కగా కబాబ్స్ చేసుకుందాము అని అన్నది. అయితే మేము ఈ కార్తీకంలో నాన్ వెజ్ అయితే తినమండి. సో నాన్ వెజ్ లేకపోతే ఏంటి, మనం ఇలా అరటికాయతో కబాబ్స్ చేసుకుందాం అన్నట్టుగా చెప్పేసరికి అరటికాయతో కబాబ్స్ అదేంటి అన్నట్టుగా నాకైతే ఫస్ట్ ఆశ్చర్యంగా అనిపించింది. అయితే పిన్ని రీసెంట్గా ఎవరితో గృహప్రవేశంకి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది వెళ్ళారంట. అక్కడ ఈ అరటికాయ కబాబ్స్ పెట్టారంట. సో మనము ట్రై చేద్దాం అన్నట్టుగా చేద్దాము, ఎలా వస్తాయో చూద్దాం అన్నట్టుగా తను కూడా ఫస్ట్ టైమే. సో ఇంకా ఆలస్యం చేయకుండా నేను కూడా వీడియో అయితే తీసుకుంటున్నాను. యూజ్ అయితే మీతో పాటు నాకు యూజ్ అవుతుంది కదా అనేసి. సో అందరం యూజ్ చేసుకుందాము. కానీ భలే వచ్చాయండి. అసలు నాన్ వెజ్ పనికిరాదు, అంత బాగున్నాయి, అసలు అంత టేస్ట్గా ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మేము చికెన్ కబాబ్ పౌడర్ అయితే వాడుతున్నాము. అలా వద్దు, పూర్తిగా మనం అది వాడద్దు అని అన్నప్పుడు కొంచెం కార్న్ఫ్లోరు, బియ్యం పిండి, కొంచెం మైదా పిండి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇలాంటివి యాడ్ చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసి తగినంత ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసుకొని ముందుగా కట్ చేసుకున్నాం కదా, అవైతే పక్కన ఉప్పు నీళ్ళల్లో వేసేసారనమాట. ఎందుకు అనంటే కలర్ చేంజ్ రాకుండా. సో ఉప్పు నీళ్ళలో వేసిన తర్వాత కొంచెం వాటర్ డ్రైన్ చేస్తారు. ఎందుకు అనంటే నీరు ఎక్కువ ఉంటే నీరులాగా ఉంటుంది, కబాబ్ అనేది క్రిస్పీగా రాదనేసి. ఇప్పుడైతే మేము కబాబ్ పౌడర్ వాడుకున్నాను. అందులో కొంచెం అంత కార్న్ఫ్లోర్ కూడా వేసారండి, ఒక స్పూన్ వరకు వేశారు. సో దాని తర్వాత తగినన్ని నీళ్ళు అయితే వేసుకుంటూ కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. మరి లూజ్గా కలుపుకున్నట్లయితే ఆల్రెడీ అరటికాయల్లో కొద్దిగా వాటర్ అనేది ఉంటుంది కదా, మళ్ళీ మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట. ఇలా అరటికాయ ముక్కలన్నిటినీ వాటర్ లేకుండా తీసుకోవాలి. ఫస్ట్ అయితే అవి అన్నీ కలిపేసుకోవాలన్నమాట ఈ పేస్ట్లోకి. ఇప్పుడైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నారు డీప్ ఫ్రైకి. కొంచెం అంత హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క అరటికాయ ముక్కని మెల్లగా వదులుకుంటున్నారు అనమాట ఆయిల్లోనే. సో మంచి క్రిస్పీ అరటికాయ కబాబ్స్ అయితే రెడీ అయిపోయినాయండి. ఇలా చల్లగా ఉన్న వాతావరణంలో ఇలాంటి తింటూ ఉంటే భలే మజాగా ఉంటుందన్నమాట. సో నాన్ వెజ్ లేదు, తినలేము అనేమి ఫీల్ అవ్వకుండా ఇలాంటివి అప్పుడప్పుడు చేసుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. అసలు మనకి చికెన్ కబాబ్ తిన్నట్టే ఉందండి మ్యాక్సిమం, అంత టేస్ట్గా ఉన్నాయి. ఇదేంటంటే చికెన్ కబాబ్ పౌడర్ వేయడం వల్ల ఇలా కలర్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీకు వీలుంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, కాకపోతే అంత సేఫ్ కాదు కాబట్టి నార్మల్ కారం వేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేగుతున్న కబాబ్స్ని చక్కగా ఉల్లిపాయ ముక్కలతోని అలా నిమ్మకాయ పిండుకొని తింటుంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ కబాబ్ పౌడర్తోనే చేయాలి అని అనుకుంటే మనకు మార్కెట్లో కబాబ్ పౌడర్లు దొరుకుతాయి కదా. సో అది ఒక 2 స్పూన్లు వేసుకుంటే చాలు. 2 అరటికాయలకి తగ్గట్టుగా చేసుకున్నారనమాట. సో యమ్మీ అరటికాయ కబాబ్ రెడీ అయిపోయినాయి. మేమైతే లాగించేసామన్నమాట. ఆ ప్లేట్లో ఉన్నవి ఏవి మిగల్చకుండా తినేసాం, అంత టేస్ట్గా ఉన్నాయి. సో మంచిగా పప్పుతో కానీ లేదా రసంతో కానీ ఇలా
ఫ్రై చేసుకున్న కబాబ్స్ నంచుకుంటే భలే ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసేయండి తప్పకుండా. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి, వెళ్ళి చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్.